ఫ్రేజెస్ ఇవి. ఈ ఫ్రేజెస్ని ఉపయోగిస్తూ కొన్ని డైలీ యూజ్ సెంటెన్సెస్ ఈ క్లాస్లో ప్రాక్టీస్ చేద్దాము. మీరు మాట్లాడేటప్పుడు మీకు చాలా ఉపయోగపడతాయి. ఓకే, లెట్స్ బిగిన్ ది క్లాస్. రైట్, అతను ఆ తప్పు ఉద్దేశపూర్వకంగా చేశాడు. హీ మేడ్ దట్ మిస్టేక్ ఆన్ పర్పస్. హీ మేడ్ దట్ మిస్టేక్ ఆన్ పర్పస్. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా వచ్చారు. దే కేమ్ లేట్ ఆన్ పర్పస్. దే కేమ్ లేట్ ఆన్ పర్పస్. ఇన్ ద మీన్ టైమ్, ఈలోపు లేదా అంతవరకు అని. భోజనం త్వరలో సిద్ధమవుతుంది, ఈలోపు దయచేసి కూర్చోండి. ద డిన్నర్ విల్ బీ రెడీ సూన్, ఇన్ ద మీన్ టైమ్ ప్లీజ్ సిట్ హియర్. ద డిన్నర్ విల్ బీ రెడీ సూన్, ఇన్ ద మీన్ టైమ్ ప్లీజ్ సిట్. రైట్, నేను డాక్టర్ కాల్ చేస్తాను, ఈలోపు మీరు ఇక్కడ ఉండండి. ఐల్ కాల్ ద డాక్టర్, ఇన్ ద మీన్ టైమ్ స్టే హియర్. ఐల్ కాల్ ద డాక్టర్, ఇన్ ద మీన్ టైమ్ స్టే హియర్. ఆమె రిపోర్ట్ సిద్ధం చేస్తుంది, ఈలోపు మనం మీటింగ్ ప్రారంభిద్దాము. షీ ఈస్ ప్రిపేరింగ్ ద రిపోర్ట్, ఇన్ ద మీన్ టైమ్ వీ కెన్ స్టార్ట్ ద మీటింగ్. షీ ఈస్ ప్రిపేరింగ్ ద రిపోర్ట్, ఇన్ ద మీన్ టైమ్ వీ కెన్ స్టార్ట్ ద మీటింగ్. ఇది ఉపయోగిస్తూ మీరు ఒక సెంటెన్స్ని తయారు చేయండి సెల్ఫ్గా. 10 నిమిషాల్లో బస్ వస్తుంది, ఈలోపు ఇక్కడ వేచి ఉందాం. ద బస్ విల్ అరైవ్ ఇన్ 10 minutes. ఇన్ ద మీన్ టైమ్ లెట్స్ వెయిట్ హియర్. ద బస్ విల్ అరైవ్ ఇన్ 10 minutes. ఇన్ ద మీన్ టైమ్ లెట్స్ వెయిట్ హియర్. ద బస్ విల్ అరైవ్ ఇన్ 10 minutes. ఇన్ ద మీన్ టైమ్ లెట్స్ వెయిట్ హియర్. ఫర్ ఎ వైల్ అంటే కొంతసేపు. దయచేసి కొంతసేపు ఇక్కడ కూర్చోండి. ప్లీజ్ సిట్ హియర్ ఫర్ ఎ వైల్. ప్లీజ్ సిట్ హియర్ ఫర్ ఎ వైల్. ప్లీజ్ సిట్ హియర్ ఫర్ ఎ వైల్. నేను అతని కోసం కొంతసేపు ఎదురు చూశాను. ఐ వెయిటెడ్ ఫర్ హిమ్ ఫర్ ఎ వైల్. ఐ వెయిటెడ్ ఫర్ హిమ్ ఫర్ ఎ వైల్. ఐ వెయిటెడ్ ఫర్ హిమ్ ఫర్ ఎ వైల్. కొంతసేపు విశ్రాంతి తీసుకుందాం. లెట్స్ టేక్ రెస్ట్ ఫర్ ఎ వైల్. లెట్స్ రెస్ట్ అనొచ్చు, లెట్స్ టేక్ రెస్ట్ అనొచ్చు. లెట్స్ రెస్ట్ హియర్ ఫర్ ఎ వైల్. లెట్స్ రెస్ట్ ఫర్ ఎ వైల్. ఆమె నాతో కొంతసేపు మాట్లాడింది. షీ టాక్ టు మీ ఫర్ ఎ వైల్. షీ టాక్ టు మీ ఫర్ ఎ వైల్. ఇలా ఫర్ ఎ వైల్ని ఉపయోగిస్తూ మీరు ఎన్ని సెంటెన్సెస్ అయినా ఫామ్ చేయొచ్చు. సపోజ్ ఫోన్లో ఇంకొంతసేపు మాట్లాడదాము. లెట్స్ టాక్ ఫర్ ఎ వైల్. ఇంకొంతసేపు ఇక్కడుందాము. లెట్స్ వెయిట్ హియర్ ఫర్ ఎ వైల్. అలా అనొచ్చు. ఇంకాసేపు ఇక్కడ ఉండండి. ప్లీజ్ బీ హియర్ ఫర్ ఎ వైల్. అలా. ఓకే, రైట్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎలా చెప్పాలి అంటే తరపున అనమాట. ఆన్ బిహాఫ్ ఆఫ్. ఐ అపాలజైజ్ హర్ బిహాఫ్. ఐ అపాలజైజ్ ఆన్ హర్ బిహాఫ్. ఐ అపాలజైజ్ ఆన్ హర్ బిహాఫ్. ఆమె తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. ఆమె తరపున నేను మాట్లాడతాను. ఐల్ స్పీక్ ఆన్ హర్ బిహాఫ్. ఐల్ స్పీక్ ఆన్ హర్ బిహాఫ్. ఇక్కడ ఇల్ అని సౌండ్ వస్తుంది స్పోకెన్ ఇంగ్లీష్లో. మనం మాట్లాడేటప్పుడు విల్ అని పూర్తిగా పలకకుండా ఇల్ అంటాము. ఓకే, కనెక్టెడ్ స్పీచ్ అంటాం దీన్ని. ఐల్ స్పీక్ ఆన్ హర్ బిహాఫ్. నేను నా టీం తరపున మాట్లాడుతున్నాను. ఐఎమ్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్. ఐఎమ్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్. ఆమె తన తండ్రి తరపున అవార్డు స్వీకరించింది. షీ యాక్సెప్టెడ్ ద అవార్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ ఫాదర్. షీ యాక్సెప్టెడ్ ద అవార్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ ఫాదర్. రైట్, అతని కంపెనీ తరపున అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. హీ థ్యాంక్డ్ ఎవ్రీ వన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ. ఇక్కడ చూడండి, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. అలా మీరు ఎన్ని సెంటెన్స్ అయినా చెప్పొచ్చు. రైట్, హీ థ్యాంక్డ్ అన్నాడు కదా, ఈ సెంటెన్స్ని మార్చేసి మీరు ఇంకెన్ని సెంటెన్స్ అయినా ఫామ్ చేయొచ్చు. హీ థ్యాంక్డ్ ఎవ్రీ వన్
ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ. నేను ఈ ఈమెయిల్ నా మేనేజర్ తరపున రాస్తున్నాను. ఐఎమ్ రైటింగ్ దిస్ ఈమెయిల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద మేనేజర్. ఇక్కడ చూడండి, ఆన్ బిహాఫ్ ఆఫ్ని ఇంకా ఎలా వాడచ్చు అనేది కొన్ని ఫ్రేజెస్ ఇక్కడ ఇచ్చాను. ఆన్ మై బిహాఫ్, ఆన్ హిస్ బిహాఫ్. ఇంకెన్ని ఇక్కడ ఒక సెంటెన్స్ని మీరు ఫామ్ చేసేస్తే ఐఎమ్ స్పీకింగ్ ఆన్ హిస్ బిహాఫ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ మ్యాటర్ ఆన్ హర్ బిహాఫ్, అలా అనమాట. ఇంకేదైనా చెప్పొచ్చు. ఐఎమ్ ప్రజెంటింగ్ ఆన్ దేర్ బిహాఫ్, ఇలా అంటే వాళ్ళ తరపున అని చెప్పడం అనమాట ఇది. ఆన్ మై బిహాఫ్, ఆన్ హిస్ బిహాఫ్, ఆన్ హర్ బిహాఫ్, ఆన్ దేర్ బిహాఫ్, ఇలా. తర్వాత ఆన్ బిహాఫ్ ఆఫ్ ద క్లాస్ అంటే క్లాస్ తరపున, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ అంటే ఆ కంపెనీ తరపున, ఓకే. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీమ్, ఆ టీమ్ తరపున అని. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ తరపున అని, రైట్. సో ఇలా ఉపయోగిస్తే మీరు ఇంకెన్ని సెంటెన్స్ అయినా ఫామ్ చేయొచ్చు. ఇన్ ట్రబుల్ అంటే సమస్యలో పడడం, సమస్యలో లేదా ఇబ్బందిలో. మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ ట్రబుల్, నా స్నేహితుడు సమస్యలో ఉన్నాడు. ఐఎమ్ ఇన్ ట్రబుల్ నౌ, నేను ఇప్పుడు సమస్యలో ఉన్నాను. ఐ డోంట్ వాంట్ టు గెట్ యూ ఇన్ ట్రబుల్, గెట్ యూ అంటే సమస్యలో పడేయడం అనమాట. గెట్ యూ, ఐ డోంట్ వాంట్ టు గెట్ యూ ఇన్ ట్రబుల్, ఐ డోంట్ వాంట్ టు గెట్ యూ ఇన్ ట్రబుల్, ఐ డోంట్ వాంట్ టు గెట్ యూ ఇన్ ట్రబుల్. నేను నిన్ను సమస్యలో పడేయాలనుకోవట్లేదు. అతను తన స్నేహితుడిని సమస్యలో పడేశాడు. ఇక్కడ చూడండి, పడేశాడు. గెట్ అంటే ఇది ప్రెజెంట్ టెన్స్ అవుతుంది, ఓకే, అంటే చేయడం. ఇక్కడ చేసేసాడు. గాట్ అంటే పాస్ట్ టెన్స్ ఇది. హీ గాట్ హిస్ ఫ్రెండ్ ఇన్ ట్రబుల్, అతను ఫ్రెండ్ని సమస్యలో పడేశాడు. గాట్, హీ గాట్ హిస్ ఫ్రెండ్ ఇన్ ట్రబుల్, హీ గాట్ హిస్ ఫ్రెండ్ ఇన్ ట్రబుల్. ఇఫ్ యూ లై యూ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్ అంటే చూడండి ఇక్కడ ఇది ఫ్యూచర్ టెన్స్ ఇది, ఓకే. గెట్ ఇన్ టు ట్రబుల్, నువ్వు అబద్ధం చెప్పావంటే సమస్యలో పడతావు అని. ఇఫ్ యూ లై యూ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్, ఇఫ్ యూ లై యూ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్, ఇఫ్ యూ లై యూ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్, నువ్వు అబద్ధం చెబితే నువ్వు సమస్యలో పడతావు. అతను ఎప్పుడు సమస్యలో పడిపోతాడు అంటే ఎప్పుడు పడిపోతూ ఉంటాడనమాట. అతని పని ఎప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తాడు, అందులో సమస్యలో పడిపోతూ ఉంటాడు అని చెప్తాం కదా. ఈ సెంటెన్స్ ఇలా హీ ఆల్వేస్ గెట్స్ ఇన్ టు ట్రబుల్, హీ ఆల్వేస్ గెట్స్ ఇన్ టు ట్రబుల్, హీ ఆల్వేస్ గెట్స్ ఇన్ టు ట్రబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్. చిన్నవే ఇచ్చాను, చిన్న ఫ్రేజెసే. రోజు ఒక 5 ఫ్రేజెస్ కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసినట్టయితే చక్కగా మంచి ఇంగ్లీష్ని మీరు మాట్లాడచ్చు. ప్రతిరోజు వినండి. రోజు 5 లేదా 10 సెంటెన్సెస్ మనం ప్రాక్టీస్ చేద్దాం, ఓకే. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.